గురూజీ, ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాల గురించి తెలియజేస్తున్నారు. ఇక ఈ ఒక ధనుర్మాసంలో నిజంగా మానవులకి బద్ధకాన్ని దూరం చేసే ఒక అద్భుతమైన వ్రతము మాసం అని చెప్పచ్చు. ఎందుకంటే మనిషికి జవాబుదారీ అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి ప్రతి ఒక్క మనిషికి. ఈ ధనుర్మాసంలో ఎవరైతే మార్నింగ్ 9-10 గంటల వరకు నిద్రపోతూ ఉంటారో త్వరగా లేకుండా వాళ్ళకి రెసిస్టెన్సీ పవర్ తగ్గిపోయి చాలా రోగ బాధలు వస్తాయంట. పర్టికులర్ ఎందుకంటే చూడండి, మనం మాల వేస్తాం, ఇదే మాసంలోనో ధనుర్మాసంలోనే ఎక్కువ మాలలు వేసి పుష్యమాసంలో ఎక్కువగా ఇది చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏదైనా మూలికలు అంటాం కదా, ఈ ఒక మనం ఆయుర్వేదకు సంబంధించిన మూలికలు, కొన్ని మూలికలని ఇదే సమయంలో దాన్ని తీసుకొని ఔషధాలకు వాడతారు. పుష్యమాసంలో తెలియక ధనుర్మాసంలో. ఈ ధనుర్మాసాన్ని చాలామంది శూన్యమాసం అంటూ ఉంటారు. ముహూర్తాలు లేవు కదా, శూన్యమాసం అని. కానీ నిజంగా చెప్పాలంటే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయినప్పుడు ఆ నారాయణుడు 6 మాసాలు నిద్రపోతే 6 మాసాలు లేచుంటాడు అంటూ చెప్తూ ఉంటారు కదా. ఆ పురాణ ప్రకారం ఉదయం 4 గంటలంట ఎవరికి, మహావిష్ణువుకి, అంటే లేసే సమయంలో. అలాంటి సమయంలో ఆ భగవంతుడు లేచి నా జనాలు ఎలా ఉండారో అని చూసినప్పుడు అతని నామస్మరణ ఎవరైతే చేస్తూ ఉంటారో, ఏ వీధిలో అతని నామస్మరణ చేస్తూ ఉంటాడో అక్కడ ఆ ఒక భగవంతుడు వస్తాడు, భగవంతుడు చూస్తాడు, అతని దృష్టి మనపై పడితే మన కర్మాలు దూరం అవుతాయని ఒక పురాణం. నమ్మకం కాదు, పురాణాలు చెప్పేది. అర్థమైంది కదా. దానికి వైజ్ఞానికంగా చూస్తే ఇదన్నమాట. అంటే రోగాలు రాకుండా కాపాడుతుంది అనేది ఒకటి. తర్వాత ఈ మాలలు కూడా ఇవన్నీ ఇదే సమయంలో మనం వేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మనిషికి చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. ఎక్కువగా ఈ సంతానంహీనం ఉన్నవాళ్ళు, ఏదైనా భారీ దోషాలు ఉన్నవారు, బ్రహ్మహత్య దోషాలు ఉన్నవారు, ఏదైనా జీవితంలో తెలియని ఒక పెద్ద పాపాలు చేసి ఎక్కువ కర్మ అనుభవించిన వారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒక ధనుర్మాసాన్ని ఎదురు చూసి ధనుర్మాసంలో ఉదయాన్నే 4 గంటలు 5 గంటలకు లేచి స్నానం చేసి ఏదైనా దేవాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి దేవత దర్శనం చేసుకొని ఇంటికి వస్తారు. ఇలా చేయడం వలన సంతానం లేని వారికి సత్సంతానం ప్రాప్తి అవుతుంది, వివాహం లేని వారికి వివాహం ప్రాప్తి అవుతుంది. బ్రహ్మహత్య దోషాలు, ఏదో తెలియని కుటుంబాలు పెద్ద పెద్ద దోషాలు తెచ్చంటే అలాంటి దోషాలు కూడా దూరం అవుతుంది అని ఒక ధనుర్మాసం విశేషత. ఇవన్నీ కూడా పురాణాల్లో ప్రసిద్ధి అయినాయి. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క దేవుడి అధిపతి, ఒక్కొక్క మాసంలోనూ ఒక్కొక్క వ్రతం. అంటే 365 రోజులు అంటే మనకి 365 రోజులకి 365 వ్రతాలు ఉంటాయి. అది తెలియదు జనాలకి. ఏదో చేస్తే ఏదో అయిపోతుంది అనేది కాదు, ఏదో చేస్తే ఏదో జరుగుతుంది. అవును, నిజం. అది ఏం జరుగుతుంది, అది చేసిన వాడికి ఫలం అందించిన వాడికి తెలుస్తుంది, అంతే. ఇప్పుడు ఎవరో వెళ్ళి దేవస్థానానికి వెళ్తే అతనికి రోజు ఏం వస్తుందో, దేవస్థానం కష్టాలు తప్ప ఇంకేం రాలేదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ అతనికి ప్రశాంతత ఉంది. గురూజీ, ఇంట్లో యాంటీ క్లాక్ వైజ్ మెట్లు ఉంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి? అంటే యాంటీ క్లాక్ వైజ్ మెట్లు జనాలకి ఇంకా అర్థం కాలేదు అనిపిస్తుంది తల్లి. ఇప్పుడు క్లాక్ వైజ్ అంటే కుడివైపు, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎడం వైపు. చక్కగా అర్థం చేసుకోండి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని క్లాక్ని తీసుకెళ్ళి ఇంట్లో ఇలా పెట్టకండి. కొందరు ఉంటారు అతిబుద్ధి, వాళ్ళకి అర్థం కాదు పాపము. మనం అర్థమయ్యేట్టు తెలియచేయాలి. క్లాక్ వైజ్ అంటే కుడివైపు, కుడి ప్రదక్షిణం ఇలా 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 చేయడం. అంటే ఇల్లు మెట్లు ఎక్కినప్పుడు మనం కుడివైపు ఇలా తిరుక్కొని ఇలా ఎక్కితే అది క్లాక్ వైజు. ఎక్కేటప్పుడే ఎడం వైపు ఇలా ఎక్కితే యాంటీ క్లాక్ వైజ్. అర్థమైంది కదా. ఎక్కడైతే ఏ కుటుంబంలో యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎడం వైపు మెట్లు ఇలా ఉంటాయి, ఇంటి లోపు, బయట మీరు ఇష్టం, మీరు ఏ పక్కన పెట్టుకోండి, దానికి అవసరం లేదు, ఇంటి లోపల ఉన్నది మాత్రమే. అసలు అలా పెడితే ఏమవుతుంది తెలుసా, కావాల్సింటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. చాలా ఇళ్లలో యాంటీ క్లాక్ వైజ్ ఎక్కడైతే అంటే ఎడం వైపు మెట్లు ఎక్కడైతే ఏ ఫ్యామిలీలో ఉంటాయో భార్యాభర్తకి మిస్అండర్స్టాండింగ్ మెయిన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరు లేకపోయినా తండ్రి కొడుక్కి చాలా శత్రుత్వం. ఇన్ని రోజులు చాలా బాగుంటారు, అసలు తండ్రి మాట కొడుకు వినడు, కొడుకు మాట తండ్రి వినడు. దీనికన్నా మహాఘోరం ఏంటంటే అసలు వాళ్ళందరూ కలిసి ఒక జాగాలో కూర్చుంటే పెద్ద బ్రహ్మాండం కథ, రామాయణము మహాభారతాలు సృష్టి అవుతాయి ఆడ. అంటే అన్ని కథలు గొడవలు వాళ్ళనే. అదే క్లాక్ వైజ్ ఉండే ఇంట్లో అయితే
అందరూ చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. ఆ ఇంట్లో భోజనం లేకపోయినా సంతోషం ఉంటుంది. ఈ యాంటీ క్లాక్ వైజ్ ఇళ్లలో వాళ్ళ కోట్లు డబ్బులున్నాయి, అందరూ సాఫ్ట్వేర్లు, అందరూ డాక్టర్లు, అందరూ ఇంజనీర్లు అయిపోయి, కానీ ఏమొచ్చినా కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అర్థమైంది కదా? అందుకే జీవితంలో మనం ఎప్పుడు కూడా ఎలా చేయాలి, ఏం చేయాలని కూడా ఒక సిస్టమాటిక్ అనేది ఉంటుంది. వాస్తులో కూడా అలాంటి సిస్టమాటిక్. ఈ యాంటీ క్లాక్ వైజ్ ఉండే మెట్లలో మనం ఏం చేస్తామంటే, సరే ఎక్కేటప్పుడు ఎక్కేసాము, దిగేటప్పుడు అలాగే దిగితే యాంటీ క్లాక్ వైజ్లోనే దిగుతాం కదా. దిగేటప్పుడు ఆ ఎనర్జీ పాజిటివ్ క్రియేట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే, మనం ఇప్పుడు కుడి చేతిలో భోజనం తింటూ ఉంటాం, అది ఎడమ చేతిలో కనబడాలంటే మనం ఏం చేయాలి? మిర్రర్లో చూసుకోవాలి. అలాగే ఈ ఒక కుడి చేతిలో భోజనం తింటే అద్దం ముందు మనం నిల్చుకుంటే ఎడమ చేతిలో తిన్నట్టు ఉంటుంది. కరెక్ట్ కదా? అలాగే ఎక్కడైతే యాంటీ క్లాక్ వైజ్ అనేది మెట్టులు ఉంటాయో ఆ ప్రతి టర్నింగ్కి ఒక్కొక్క మిర్రర్ పెట్టాలి, అద్దం. అప్పుడు ఎక్కుతూ ఉంటేనే రివర్స్ అందులో కనబడుతుంది, దిగుతూ ఉన్నప్పుడు రివర్స్ అందులో కనబడుతుంది. ప్రాబ్లం లేదు, ఆ దోషం వెళ్ళిపోతుంది. మీరు అలా అని చెప్పేసి మెట్లంతా పడగొట్టు కొట్టుకేయకండి. తర్వాత ఇంటిది లక్షలు ఖర్చు పెట్టింటారు, డబ్బుకి చాలా విలువ, మొదలే డబ్బు దొరకలేదు ప్రపంచంలో, అలా అయింది పరిస్థితి. అర్థమైంది కదా? దాని నుంచి మీరు చక్కగా దీన్ని ఓపికతో ఇలా చేసుకోండి. తర్వాత చాలా జాగ్రత్త ఏంటంటే, ఆల్రెడీ మెట్లలో పైన రూముల్లో మేకప్ చక్కగా తలదూపుకోవడం అన్నీ చేసింటారు. తర్వాత మెట్లు దిగేటప్పుడు కూడా ఇలా అనుకొని అద్దం చూసుకొని దిగారంటే స్లిప్ అయి దిగుపడతారు, తర్వాత నడిమిరిగిపోతుంది. తర్వాత మీరేమనుకుంటారు, ఆ మిర్రర్ పెట్టిన దానికే నడిమిరిగిపోయింది, అది తీసేయాలి అంటారు. తప్పు మీలో పెట్టుకొని తర్వాత నా పైన వేయకండి. అర్థమైంది కదా? చక్కగా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి ఆలోచించి చక్కగా డిసిషన్ తీసుకోవాలి. ఇది వాస్తులో ఉన్న ప్రత్యేకత, వాస్తులో ఉన్న విశేషత, ఒక పవర్, ఒక ఎనర్జీ, అంతే. దాని గురించి ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత ఇంటి లోపు ఎన్ని మెట్లు ఉండాలి, ఇంటి బయట ఎన్ని మెట్లు ఉండాలి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు. చాలామంది గాడి వెహికల్ మధ్యలో ఇలా పెట్టేసి ఉంటారు, ఈ పక్క మెట్లు చేసి ఉంటారు చాలామంది. అవును కదా? చాలామంది ఒక రోజు, ఈరోజు మీకు నెక్స్ట్ వస్తుంది రేపు, మీరు ఇంటి బయట ఉండే రోజులు ఇంటి బయట అందరితో చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. ఇంటికి పోవాలంటే తలనొప్పి కొందరు ఉంటారు. నేను చాలామంది చూస్తుంటాను, స్టూడియోకి రావాలి, త్వరగా టైం అయిపోయింది, వెళ్దాం 9:30కే ఉంటే చాలా స్లోగా వెహికల్ తోలుతూ ఉంటారు. ఎందుకంటే మనకి ఆఫీస్కి వెళ్ళడానికి కష్టము. అది ఇంకొందరు సాయంత్రం షూటింగ్ ముచ్చుకొని వెళ్ళాలి కదా, ఇంటికి ఆకలేస్తుంది, భోజనం తిందాము అని వెళ్దామంటే ముందున్నాడు చక్కగా ఎవరితో ఫోన్లో మాట్లాడుకొని స్లోగా వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే త్వరగా ఇంటికి పోవడానికి అతనికి కష్టం, బాధ. ఇంట్లో పోతే ఏం భరించాలో, పెళ్ళాం ఏమంటుందో, ఏం అడుగుతారో, ఏం గొడవలు వస్తుందో అని. ఇది ప్రకృతి. అంటే ఒక్కొక్కరు ఆలోచనలు ఒక్కొక్క విధానంగా ఉంటాయి. అంటే ఇంటి బయట అందరితో చాలా బాగుంటారు, ఇంటికి వెళ్ళాలంటే బాధ. కానీ ఉదయం 5 గంటలకు వెళ్ళేసి ఇంటి బయట పారొస్తారు, సాయంత్రం ఇంటికి వెళ్ళేదానికి బాధ. ఎందుకంటే ఇలాంటి ఎనర్జీస్, ఈ మెట్లు ఎక్కడము దిగడం, చిన్న కించిత్ ఎనర్జీస్ ఉన్నప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అని క్రియేట్ అయ్యి ఇంటి బయట అందరితో చాలా బాగున్నవారు ఇంట్లో వచ్చి ఎవరితో బాగుండరు. ఆ ఇంటి యజమాని కావచ్చు, కొడుకు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఇక ఈరోజు యోగక్షేమం సోమవారం. ఈరోజు మకా నక్షత్రం, కేతు నక్షత్రం, సాయంత్రం ఒక పుబ్బా నక్షత్రం స్టార్ట్ అవుతుంది. విశేషం. కానీ ఈరోజు సోమవారం అయినా కూడా పితృదోషాలకి నివారణ చేసే అద్భుతమైన ఒక విశేషం. ఎందుకంటే ఈరోజు షష్ఠి, కేతు అధిపతి. ఈ షష్ఠి మరియు కేతు, షష్ఠి రోజు మనం ఏం చెప్తాం చెప్పండి? ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. నక్షత్ర అధిపతి ఎవరు ఈరోజు? కేతు అధిపతి మకా నక్షత్రానికి. అంటే కేతు రాహు, షష్ఠి రాహు రెండు కలిసాయి. అంటే ఈరోజు పితృదోషాలు, అంటే విశేషంగా సర్పశాపాలు, సర్పదోషాలు ఉన్నవారు ఈరోజు మీ ఇంట్లో ఈశ్వరుని చిన్న ఒక ఈశ్వరుడు విగ్రహం కానీ ఫోటో ముందు కానీ మినప్పిండితో చక్కగా 2 ప్రమిదలు చేసి అందులో నైవేద్యాలు పెట్టి దీపం వెలిగించండి.